హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీఫా క్రియేషన్స్. మన ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైంలో బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోగలరు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ ఎలా చేయాలో చూద్దాం. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్ కారం వేసాను. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండే మసాలాలు సాజీరా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క ఏవి ఉంటే వేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 కప్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్న ఆయిల్ని ఒక 2 స్పూన్స్ చికెన్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం వాటర్లో తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొద్దిగంత ఆయిల్, 1/2 లెమన్ కూడా పిండుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసి నీటిని మరిగించుకోవాలి. వేరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. మరుగుతున్న నీటిలో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి కలిపి ఒక 90% కుక్ చేసుకోవాలి. మనం కుక్ చేసిన చికెన్ పైన రైస్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. హానికరమైన కెమికల్స్ కలిపిన ఫుడ్ కలర్ కాకుండా పసుపులో కొంచెం వాటర్ కలిపి కలర్ కోసం అదే వేసుకోవాలి. దానిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి దానిపైన ఏదన్నా బరువు పెట్టి 15 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే బిర్యానీ రెడీ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.